అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి. 1000 ఎకరాలకు నీళ్లు అందించాల్సిన ఆంధ్ర ప్రాజెక్టు ఆదుకోలేకపోతోంది. అస్తవ్యస్తంగా మారిన కాలువలు, అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మరింత ఆవేదన మిగుల్చుతోంది. పొలాలకు పారాల్సిన నీళ్లు కాలువల గట్లు తెగి వృధాగా పోతుండటంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పరిధిలో 4000 ఎకరాలకు పైగా వరి పంట సాగవుతోంది. ఈ పొలాలకు నీరు అందించేందుకు ఆంధ్ర ప్రాజెక్టు నిర్మించారు. అక్కడ వరకు బాగానే ఉన్న నిర్వహణ లోపంతో ప్రాజెక్టు మూలన పడింది. నీరు అందించాల్సిన కాలువల ద్వారా జలాలు వృధాగా పోతున్నాయి. చివరి దశలో రైతులు కిలోమీటర్ల దూరం పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము జైకా నిధులకి 28 కోట్లతో ప్రతిపాదనలు పంపించామండి. డ్రాప్ లోట్ అన్నీ కట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు రిజర్వాయర్ నీరు కూడా వెళ్ళటానికి చంపావతి నుంచి వెళ్ళేదానికి అడ్డుగా కొట్టు వేయాలండి. అలా వేస్తే సుమారు ఒక 4000 ఎకరాలకి పూర్తిగా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాల్స్ కట్టాలి. రిజర్వాయర్లో కూడా కొంత చెత్త చెదారం చెట్లు ఉన్నాయి. శ్రమదానంతో ఇసుబస్తాలు వేసి అడ్డుగా కట్టుకట్టి చంపావతి నీరు కూడా మరలా ఎంఎన్ ఛానల్లో మళ్లించడం జరుగుతుందండి. ఆంధ్ర పరిధిలో 120 గ్రామాలు ఉంటాయండి. 27 కోట్లు ఇస్తే ఆంధ్ర రిజర్వాయర్ పునర్నిర్మాణం ఏం జరిగినట్టు జరుగుతుందన్న. వృధాగా నీరు పోతుంది సార్. ప్రతి నెలకి వారం వచ్చి అలాగ కన్నాలు గట్ట కప్పుకొని ఇంతవరకు మెయింటైన్ చేసుకొస్తాను సార్. ఒకసారి కూడా పట్టించుకుని ఎస్టిమేట్ వేయడం పని చేయడం అనేది లేదు. 900 ఎకరాల చిల్లర ఎండిపోతుంది సార్. 4-5 సంవత్సరాలుగా పరిస్థితి దారుణంగా మారింది. నందిపురం వద్ద కాలువకు 2 వైపులా గండి పడింది. దోణెలు పగిలిపోయాయి. కారిగడ్డ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి. కారు మామిడి వలస వద్ద ఎత్తు కావడం వల్ల పొలాలకు నీరు రావడం లేదు. ప్రాజెక్టులో నీరు కనిపిస్తున్నా వాడుకోలేని దుస్థితి. మేమే కట్టబడి 10 మందిని కోరేసుకుని మేము ఈ కాలువ కట్టి నీరు ఉటికెళ్తాను ఇంటికి. 2 కిలోమీటర్ల దూరం కడతాము. ఇక్కడ అడ్డుతావులో గడ్డ ఉంటే దాన్ని మనం మెరుగుంచుకుంటాను. కాలువల్లో కూడా లీకేజ్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల వృధాగా నీరు పోవడం వల్ల రైతులకు సరిగా నీరు అందట్లేదు. ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గేట్లలో కూడా లీక్లు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఎక్కువగా వృధాగా పోతున్నాయి. నీరు ఆ యొక్క సంపావతి నది గుండా నీరు పోతున్నాయి తప్ప రైతులకు నీరు అందట్లేదు. చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. వ్యవసాయాలు పంట టైంకి వచ్చాక చాలా ప్రాబ్లంతో ఎండిపోతున్నాయి. కాలువలు పగిలిపోయి, రివిట్మెంట్లు పగిలిపోయి అన్ని లీకేజీలు సమస్య ఏర్పడింది. ఖరీఫ్కి వాటర్ అంతే రబీకి అందట్లేదు, రబీకి వాటర్ అంతే ఖరీఫ్కి అందట్లేదు. ఇంత రిజర్వేర్ ఉండి కూడా మనం 2 పంటలు పండించలేకపోతుంది. దానికి కారణం వాటర్ సోర్సెస్ నిలవ ఉండే స్టామినా అనేది రిజర్వేర్కి చాలా తక్కువగా ఉంది. పగిలిపోయి వాటర్ అనేది తక్కువగా అందుతుంది. రైతులు ఎన్నో కష్టాలు పడి అడ్డుగా సిమెంట్ గోన్లు ఇసుక నింపి వేసుకోవడం, గట్టు కట్టుకోవడం ప్రతిసారి కూడా ఇది జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్ర కుడికాలుండి ఈ ఎంఎన్ ఛానల్ లింక్ 26 గ్రామాల పరిధిలో ఉంది. దీన్ని లింక్ చేసినట్టుగైతే డైరెక్ట్ నీరు వచ్చినట్టుగైతే వేలాది ఎకరాలు సాగులోకి వస్తుంది. శివరారి ఆయకట్టు వరకు వెళ్ళేట్టుగైతే సుమారు 15,000 ఎకరాలు నీరు వస్తుంది. చంపావతి నదిపై నిర్మించిన ఆంధ్ర ప్రాజెక్టు నుంచి పొలాలకు సక్రమంగా నీరు రాకపోవడం వల్ల జీడిపేట వద్ద నదీ గర్భంలో ఉన్న కొద్దిపాటి నీటికి రైతులు ఇసుక కట్టలు వేశారు. నిల్వ ఉంచిన నీటిని 23 గ్రామాల ప్రజలు వంతుల వారీగా మళ్లించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్టు 1998లో కమెన్స్ అయిందండి. అప్పటి నుండి ఎటువంటి మెయింటెనెన్స్ అది చేయకపోవడం వల్ల కాలువలు కొన్ని చోట్ల లీకేజీలు, కొన్ని చోట్ల ఆ డ్రాప్లు అవి డ్యామేజ్ అయినాయి. వాటన్నిటికి కూడాను జైకా అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళ ఆర్థిక సహాయంతో పనులు చేయడానికి అంచనాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇంజనీర్స్ అండ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అంచనాలు తయారు చేయడం జరిగింది. రైతులు అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇక్కడ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇక్కడ ఉన్న కాంక్రీట్ గోడలన్నీ కూడా కొట్టుకుపోయి నీరు వృధాగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు వెళ్తుందని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కారం చేయడం లేదు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించి వృధాగా పోతున్న నీటిని నిలుపుదల చేయాలని చెప్పి ఈ ఎడమకాలం రైతులందరూ కూడా కోరుతున్నారు. ఆంధ్ర ప్రాజెక్టు పరిధి నుంచి కెమెరామన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.